జూదంలో సర్వస్వం కోల్పోయి పాండవులిప్పుడు అడవుల పాలయ్యారు. 12 సుదీర్ఘమైన అరణ్యవాసం. రాజభోగాలు లేవు, అధికారం లేదు, కేవలం అవమానం, నిస్సహాయత. వాటితోనే ఆ కఠినమైన అడవిలోకెడుగుపెట్టారు. మరి ఈ ప్రశ్నలే కదా మనల్ని అసలు కథలోకి లాగేది. అధికారమంతా పోయాక ఒక రాజవంశం అడవుల్లో ఎలా బతికింది? అంతకంటే ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధానికి, ఆ కురుక్షేత్ర సంగ్రామానికి బీజాలు ఒక అడవిలో ఎలా పడ్డాయో చూద్దాం. సరే, అడవిలోకైతే వచ్చేశారు. కాని వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే బ్రతకడం. సింపుల్గా చెప్పాలంటే సర్వైవల్. రాజులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు సాధారణ ప్రజలు. కాని సమస్య ఏంటంటే వాళ్లతో పాటు వేలమంది వచ్చారు వాళ్ళనే నమ్ముకొని. మరి వాళ్ళందరి ఆకలి తీర్చాలి కదా, అదెలా? యుధిష్ఠిరుడి పరిస్థితి ఆలోచించండి. రాజ్యం పోయింది, అన్నీ పోయాయి. కాని తనని నమ్మి వచ్చిన ప్రజల కడుపు నింపలేకపోతున్నాననే బాధ ఆ రాజు గుండెని కోసేస్తోంది. ఇది కేవలం ఆకలి కాదు, ఒక రాజుగా తన బాధ్యతని నెరవేర్చలేకపోతున్నాననే ఒక నైతిక సంక్షోభమది. ఇలాంటి పరిస్థితుల్లోనే ధౌమ్య మహర్షి సలహా ఇస్తాడు. యుధిష్ఠిరుడు కఠోరమైన తపస్సు చేస్తాడు సూర్యభగవానుడి కోసం. ఆ తపస్సుకు మెచ్చిన సూర్యుడు ఒక అద్భుతమైన వరాన్నిస్తాడు. అదే అక్షయపాత్ర. ద్రౌపది భోజనం చేసేంతవరకు ఆ పాత్ర రోజూ అంతులేని ఆహారాన్ని అందిస్తూనే ఉంటుంది. చూడండి, ఇది కేవలం వాళ్ల ఆకలి తీర్చలేదు, కష్టకాలంలో ధర్మాన్ని నమ్ముకుంటే దైవం అండగా ఉంటుందనే ఒక భరోసానిచ్చింది. సరే, ఇక్కడ అడవిలో పాండవులకి దైవ సహాయం లభించింది. కాని అదే సమయంలో హస్తినాపురంలో ఏం జరుగుతోంది? అక్కడ పరిస్థితి పూర్తిగా తలక్రిందులుగా ఉంది. ఒక రకమైన నైతిక పతనం. రాజ్యమంతా పాకేస్తోంది. ఇక్కడే మనకు ధృతరాష్ట్రుడి అసలు స్వరూపం బయటపడుతుంది. ఎంత బలహీనుడో చూడండి. పాండవులకు అన్యాయం జరిగిందని నిజం మాట్లాడినందుకు తన సొంత సోదరుడు, అత్యంత తెలివైనవాడైన విదురుడిని కోపంతో వెళ్లగొట్టేస్తాడు. కాని వెంటనే భయం, అయ్యో నా కొడుకులకేమవుతుందో అని భయపడి మళ్లీ ఆయన్నే బ్రతిమాలి వెనక్కి పిలిపిస్తాడు. అంటే ఇక్కడ రాజులేడు, కేవలం గుడ్డి పుత్రప్రేమ ఉన్న ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు. కౌరవులకి పాండవుల్ని అడవికి పంపడంతోనే సరిపోలేదు, వాళ్ల కసి చల్లారలేదు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీళ్ల ముగ్గురూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అడవికి వెళ్ళి ఇప్పుడు బలహీనంగా ఉన్న పాండవుల్ని పూర్తిగా చంపేద్దామని. కాని వ్యాసమహర్షి అడ్డుపడతాడు. మీరు చేసేది మీ వినాశనానికే దారితీస్తోంది అని హెచ్చరిస్తాడు. దాంతో ఆ దాడి ఆగిపోతుంది. కాని ఆ ద్వేషం, అది మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ ద్వేషం, ఆ అహంకారం దుర్యోధనుడిని ఎలా తన వినాశనం వైపు నడిపించిందో చెప్పే ఒక కీలకమైన ఘట్టమిది. తన విధిని తనే ఎలా రాసుకున్నాడో చూద్దాం. శాంతి సందేశంతో మైత్రేయ మహర్షి వస్తాడు. దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పాలని చూస్తాడు. కాని దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? మాటలతో కాదు, ఒక వెకిలి నవ్వుతో, తన తొడను చరుస్తూ, కాలుతో నేలను గీస్తూ ఆ మహర్షిని దారుణంగా అవమానించాడు. ఎంత అహంకారం! ఆ అవమానానికి ఆ మహర్షి కోపంతో శపిస్తాడు. ఈ అహంకారానికి నువ్వే నీ వినాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నువ్వు కారణమవుతున్న ఈ మహాయుద్ధంలో ఇదే తొడలని భీముడు తన గదతో విరగ్గొడతాడు అని. ఇది కేవలం కోపంతో అన్న మాట కాదు, ఇది ఒక ప్రవచనం. దుర్యోధనుడి కథకి ముగింపు ఎలా ఉంటుందో విధి అప్పుడే నిర్ణయించేసింది. ఓవైపు హస్తినాపురంలో దుర్యోధనుడు శాపాలని కొని తెచ్చుకుంటుంటే, ఇక్కడ అడవిలో పాండవులు మాత్రం తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు. తామేమి బలహీనులం కాదని చూపిస్తున్నారు. కామ్యకవనంలో అర్ధరాత్రి కిర్మీరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు వాళ్ల దారికి అడ్డొస్తాడు. అతనెవరో కాదు, ఇంతకు ముందు భీముడు చంపిన బకాసురుడి సోదరుడు. ప్రతీకారం కోసమొచ్చాడు. ఇక భీముడికి ఆ రాక్షసుడికి మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది. చివరికి భీముడు ఆ రాక్షసుడిని పైకి ఎత్తి నడుం విరిచి చంపేస్తాడు. ఈ సంఘటనతో పాండవుల శక్తి ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. ఇది కేవలం ఒక రాక్షసుడిపై విజయం కాదు, వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిలబెట్టిన ఒక గెలుపు. ఇన్ని సంఘటనల తరువాత ఇప్పుడు కథనం ఒక భావోద్వేగభరితమైన ఘట్టానికి చేరుకుంది. ఇన్నాళ్లుగా వాళ్లు అనుభవించిన బాధ, అవమానం అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న క్షణమిది. అసలు ఇన్ని అవమానాలు, ఇన్ని పోరాటాల తర్వాత న్యాయం జరగడమనేది సాధ్యమేనా? ఈ ప్రశ్నతోనే మనం కథలోని అత్యంత ముఖ్యమైన సంభాషణలోకి వెళ్తున్నాం.
కృష్ణుడు ద్రౌపది మధ్య జరిగిన ఆ సంభాషణ. కృష్ణుడి ముందు ద్రౌపది తన ఆవేదననంతా వెళ్లగొక్కుతుంది. నేను పాండురాజు కోడల్ని, 5గురు పాండవుల భార్యని, అయినా నన్ను నిండు సభలోకి జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి అవమానిస్తుంటే నా భర్తలు మౌనంగా చూస్తూనే ఉన్నారు. మరింత బలం ఉండి వాళ్లకి ఏం ప్రయోజనం? ఆమె ప్రశ్నల్లోని బాధ, నిస్సహాయత గుండెను పిండేస్తాయి. ద్రౌపది ఆవేదనకు కృష్ణుడు చెప్పిన సమాధానం అది కేవలం ఓదార్పు కాదు, అది ఒక దైవిక శపథం. సోదరీ, నీకు నేను ప్రమాణం చేస్తున్నాను. ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైనా నా మాట తప్పదు. నీ కన్నీళ్లకు కారణమైన వాళ్లంతా అర్జునుడి బాణాలకు బలవవుతారు. నువ్వు మళ్లీ మహారాణివి అవుతావు. ఈ మాటలతో పాండవుల కథ యుద్ధానికి నాంది పలికింది. ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. దేవుడే స్వయంగా న్యాయం చేస్తానని వాగ్దానం చేసినప్పుడు ఇంక యుద్ధం తప్ప మరో మార్గముంటుందా? బహుశా పాండవుల అరణ్యవాసమనేది ఒక శిక్ష కాదు, రాబోయే మహాసంగ్రామానికి జరిగిన ఒక సుదీర్ఘమైన సన్నాహం మాత్రమే.